జర్పనికి నానా తంటాలు పడుతున్నావు. నాతో జిమ్ముకు రారా బై. Stop, stop. You're not supposed to take a U-turn here. Please go straight. నాయ్ గిట్లనే పోవాలి. Sir, it's not right, sir. రైట్ రాంగు చెప్పనికి నువ్వెవతివే? ఎన్జిఓ ఏంటది మామా? ఈ NGO అదేరా చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుర్రి, సీట్ బెల్ట్ పెట్టుకోర్రి అని నేను కథలు చెప్పేది పడుతుంటారు వినండి. కాళ్ళు మామా. ఇక్కడ U-turn తీసుకుంటే మీకే ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? Try to understand. ఇక్కడ U-turn తీసుకోవడానికి వీలు లేదు. I won't allow you, sir. అలో చేయబోనికి ఫ్లైఓవర్ నువ్వు కట్టినావా లేకపోతే నీ అయ్య కట్టినా? హలో పొట్టి है भाई डरते हैं चलो यू टर्न తీసుకో సీదానే పోతాం వస్తావా? హలో. ఏయ్ చల్ నికాల్. ఇట్లాంటివి ఏమైనా చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటాను చెప్పు. మాకు కాదు. కోపంలో కూడా పోరి జకాసం చూడు మామా. ఏ గది మన టైప్ కాదురా బై. ఏది వస్తావా? ఆ? అరే మామ ఫోటో తీస్తుందిరా. అవునా? ఫేస్బుక్ లా పెట్టు, మస్తు లైక్లు వస్తాయి. పండగ చేసుకో. సార్ మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఇదిగోండి సార్ వాళ్ళ బండి నంబర్ ఫోటో తీసి. స్టాప్ ఇట్. నువ్వెందుకు ఈ విషయాల్లో తలదూరుస్తున్నావు? సార్ వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఆ ఫ్లైఓవర్ మీద U-turn తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వేమైనా పెద్ద డిటెక్టివా సిఐడివా? ఇంతకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం అని. నేనేం చేయలేదు సార్. వాళ్ళిద్దరూ నా మాట వినకుండా U-turn తీసుకొని వెళ్ళిపోయారు సార్. ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఫ్లైఓవర్ మీదకి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు. గడవ. నాయక్ సార్ వెళ్ళి నీ ఫ్రెండ్కి కాస్త అడ్వైస్ చేయి. రచన రచన కోప్పడదు రచన, మీ మంచి కోసం చెప్తున్నాను. ఎంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు? దేర్ లైవ్స్ ఆర్ ఇన్ డేంజర్ సార్. వాళ్ళకేం అవదు రచన, బిలీవ్ మీ. సార్ మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా, అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచన, అర్థం చేసుకో. ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి, కానీ రేపు వాళ్ళిద్దరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను. పోనీ నీ బతుకు ఇలా డ్రగ్స్ తీసుకుని శవల్లో బతికే కంటే దేంట్లో ఉన్న దూకి సావా తెలుసుడని. అరే రాజుగా లేరా బై లే లే. మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా నువ్వు? ఇజ్జత్ తీస్తున్నావు కదరా. సార్ వాడు వేలు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్ ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్ ఉన్న పాత సెల్. దర్స్ నథింగ్ టు వరీ, ది సేఫ్ అవుతాయి. ఈ రోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి, ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. mobile number you have dialed is currently not reachable. రచన తీసుకోండి. నో సార్. పర్లే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మోర్ ఓవర్ లాయర్ కేసు తర్వాత ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకి చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి
తన వైఫే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రచన. It'll take some time. అర్జెంట్గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్ ఇటు ఉండమ్మా. చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. చెక్లిన్ పిలవండి. సార్. సార్ పిలిచారా? చక్రి సార్. వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెళ్ళి కంట్రోల్ చేయి. ఓకే సార్. త్వరగా వెళ్ళు. సార్ ఏమరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండవేంద్రా? రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు లేరా? సార్ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. వద్దు. ఆపేరా, చంపి పడేస్తాను నా కొడుక. ప్రభా కమే సర్వలెన్స్ రూమ్ త్వరగా రా. వేరే గీసి తెచ్చారా? వీటితో చూడండి. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూదొస్తాను. మీరెందుకు సార్? ఐ హ్యాండిల్ ఇట్. హై షో. ఎస్ సార్. ప్రభా ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేమన్నారు. లేకడే. ప్రభా ఏం చేస్తున్నారు? ఓపెన్ ద డోర్, గాడ్ డామ్ ఇట్. కాపాడండి. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ 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 రచన ఇక్కడ ఉండండి. I'll be back. అందరూ జరగండి. Just move. చక్రి గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. ఇస్తూ ట్రై చేస్తున్నాం సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ లోపల కూడా ఓపెన్ అవ్వట్లేదు. ప్రభా walking. రచన రెస్పాండ్. కెన్ యు హియర్ మీ? ఓపెన్ అయిందా? హలో హలో సార్. వాడు ఏం చేస్తున్నాడు? డాడీ చూస్తున్నాడు సార్. నాకు భయం. రచన ఏమైంది? I can't hear you.
తెస్తున్నా సార్. ఇదిగోండి సార్. ఎక్కడున్నారు? ఎవడు కనపడలేదు. సార్ ఇది చూడండి సార్. ప్రభా గేట్ సంగతి చూడు. సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి ఓపెన్ చేయండి. వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. ఓపెన్ చేయి. లోపలికి వెళ్ళండి సార్. సార్ వెళ్ళొద్దు సార్, లోపలికి వెళ్ళొద్దు సార్. నా మాట వినండి సార్. సార్ లోపలికి వెళ్ళొద్దు సార్. సార్ లోపల ఏదో ఉంది సార్. లోపలికి రా. సార్ సార్ వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. సార్ లోపల ఎవరో ఉన్నారు సార్. ప్రభా సార్ హెల్ప్ మీ. వద్దు సార్. వద్దు సార్, వద్దండి సార్. సార్ ప్లీజ్ సార్ ఆపండి. It's okay. నీకేం కాదు, భయపడుకో. మేమున్నాం. ప్లీజ్ సార్ జాగ్రత్త. ప్రభా ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు. టూ బిజీ. గైస్ సార్. కెన్ యూ ప్లీజ్? ఓకే సార్. థ్యాంక్స్. రచన, ఏమైంది? ఇట్స్ ఓకే. ఐమ్ సారీ ఆదిత్య. వై? కొన్ని రోజులుగా నేను నాలా లేను. 3 రోజులుగా? మొదటి రోజు బాగానే ఉన్నాం. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు. బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఐ యూ ఓకే? నో ఐమ్ ఫైన్. నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నిన్ను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి. వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ. I've got to take this, Rachna. I got to go. Work call. Sorry. You take care, okay? నేను వస్తున్నా. ఇంకో 2 minutes లో ఈమెయిల్ చేస్తాను. పాజ్ చేయి. ఇప్పుడు ఆ కెమెరా 2 ప్లే చేయి.
నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 days లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను. సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకి ఏదో లింక్ ఉంది సార్, బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు. ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తూ కూర్చున్నారా? మీ 3 పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్. ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సార్. వెళ్ళు. ఎస్ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్.